హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చాలా బాగుండాలి. ఇవాళ అమావాస్య కదా, పూజలు బాగా చేయండి, దైవంతో ఎక్కువ ఉండండి, అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఓకేనా? డిఎంని మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మనం పైకి రావాలంటే శత్రువుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన శత్రువుని ఎప్పుడూ మర్చిపోవద్దు. దొంగతనంగా మన హృదయాలను దోచే ఆ ప్రియమైన శత్రువుని ఎప్పుడు మర్చిపోవద్దు. చాలా చాలా ఎంత అంటే అంత టూ మచ్గా మనని ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా మనని ఉండనీయకుండా మననే దొంగిలించిన ఆ బియ్యంని అస్సలు మర్చిపోవద్దు. ఇన్నర్ వర్క్ బాగా చేసి మంచి పెళ్లి చేసుకొని డైలీ ఒక్కొక్క సెకండ్ కూడా సతాయించండి. నాదైతే టార్గెట్ అది. మీదేంది టార్గెట్? మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అవునండి, 12 రాసులు. దీనికి కరెక్ట్గా రెసిగ్నేట్ అవ్వరు, మనకు తెలుసు కదా. ఓకేనా? ఓకే, కనబడుతుందా? మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. వావ్, మూల్యం, అద్భుతం, అమోహం. ఐ లవ్ దిస్. ఈ రీడింగ్ చాలా అందంగా అద్భుతంగా ఉంది. కాకపోతే పచ్చి థర్డ్ పార్ట్ వచ్చింది. డిఎం పరిస్థితి మెటీరియలిస్టిక్ మ్యాన్. అది ఉమెన్ కూడా ఉంటారు, తెలుసు కదా మనకి. తన పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ యుద్ధంలో ఓడిపోయి మళ్ళీ గెలవడానికి మగధీరలాగా ఉందన్నమాట. మగధీర ఎక్కడైతాడో మన డిఎఫ్ని చేరుకున్నప్పుడు. ఎందుకు? మగధీర సినిమా చూసిండ్రు కదా, అది ఇదే స్టోరీ. పూర్వజన్మ 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 జస్ట్ చెయ్యి టచ్ అవ్వగానే తెలిసిపోతుంది కదా, అది పూర్వజన్మ అనుబంధంది. రాజమౌళి గారికి కోటి దండాలు, ఆయన ఎప్పుడో తీసేశారు మన బంధాన్ని. క్వీన్ తన మీద ఫోకస్ ఈ మధ్య ఎవరో బాగా చేస్తున్నారు. వెరీ నైస్ అండి. మీకు జస్టిస్ అనేది భగవంతుడు ఇస్తాడు, ఎందుకంటే మీ మీద మీరు ఫోకస్ చేశారు. థర్డ్ పార్టీ ఎందుకు వచ్చిందో చూద్దాం. తలుచుకోండి మీ లైఫ్ పార్ట్నర్. వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారండి. ఇప్పుడు డిఎం పరిస్థితి ఎలా ఉంటుందంటే మనీ ప్లాంట్లో ఉన్న రకంగా ఉంటారు. కాకపోతే డిఎం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చూడండి. ఇప్పుడు మనకి ఎంత అద్భుతాలు కనబడతాయి అంటే చూడండి, ఇద్దరు చేతులలో ఏముంది? స్టార్స్ ఉన్నాయి. ఇద్దరు చీరలు ఎలా ఉన్నాయి? రాజసింహాసనాలు ఉన్నాయి. ఓకేనా? మీకు తెలుసు కదా, నేను మాట్లాడుతుంటే మాటలు ఎందుకు తడబడతాయో నేను చెప్పినా కదా. స్పిరిచువల్ ఎనర్జీ చాలా ఉన్నప్పుడు మాటలు తడబడతాయి. ఎప్పుడైతే డిఎం మన గురించి ఆలోచించినప్పుడు థ్రోట్ చక్ర అనేది మనకి మాట్లాడనివ్వదనమాట. తను మనతో మాట్లాడాలని ఎనర్జీ తెచ్చుకోవాలనుకొని లూజ్ అవుతూ ఉంటాడు అనమాట. అది ఓకేనా? అందుకని మాటలు అనేది తడబడుతూ ఉంటాయి. డిఎం అనేది ఇలా ఉంది, డిఎఫ్ అనేది ఇలా ఉంది. ఇద్దరు కరెక్ట్గా లెవెల్లో వాళ్ళు లైఫ్లో ఉన్నారు. కాకపోతే డిఎఫ్కి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఆమె మంచి ఇన్నర్ వర్క్ చేస్తుంది. నేను ఇట్లా పెడతాను, నేను వద్దులేండి, ఇట్లా ఉండాలి చూద్దాం. ఓకే, డిఎం ఎంత మంచి స్మైల్ కదా, ఆ స్మైల్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. వచ్చి ఎందుకు ఇంకా బతికున్నాము వేరే వాళ్ళది. డిఎం స్మైల్ చూసిన తర్వాత వేరే వాళ్ళ స్మైల్ నచ్చదు. అవునా కదా చెప్పండి. ఆ ఒక్క స్మైల్ కోసం రౌండ్ కొట్టి 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 డిఎఫ్ బాయ్స్లోనా లేడీస్లోనా. వావ్, 2 కార్డ్స్ వచ్చాయి. వావ్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఐ లవ్ దిస్ ఎనర్జీ, ఐ లవ్ దిస్ రీడింగ్. నాకు చాలా చాలా నచ్చింది రీడింగ్, చాలా బాగుంది. ఓకేనా? మీకు కార్డ్స్ కనబడుతున్నాయి. వెరీ సారీ, అది ఇవాళ కొంచెం కంజెస్టెడ్గా పెట్టాను. యా ఓకే. డిఎఫ్ డిఎం ఒకరి గురించి ఒకరు ప్రేమ, ఎప్పుడు మనసు నిండా ప్రేమ. నిజంగా చెప్తున్నా, డిఎఫ్ ఒక్క సెకండ్ కూడా డిఎం బుర్ర వదులుతలేదు. ఇది ఎవరి ఎనర్జీ అనేది మనము కామెంట్స్లో నేను చూడాలనుకుంటున్నా. మిథునం అయితే రీయూనియన్ అనేది ఉందండి. మిథునం రీయూనియన్ ఉంది. కర్కాటం రాశి వాళ్ళకైతే క్యాన్సర్ అని ఉంటుంది కదా, వాళ్ళ రాశి వాళ్ళకైతే పెళ్ళే రాశి ఉంది మీ డిఎంతో. ఇంకా నేనేం చెప్పాలి, నాకు చాలా నచ్చింది, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది రీడింగ్. మాటలు రావట్లేదు, సమ్ టైమ్స్ రీడింగ్లో మాటలు రావు. నాకు ఈ కార్డు చూస్తే అయితే అసలే మాట రాదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నా డిఎంతో పెళ్ళిలా ఉంటాను. మంచి బట్టలు వేసుకొని మీరు అందరూ ఉంటారు నా పెళ్ళికి. ఇట్లుంటుంది అనమాట. ఒక డిఎఫ్ పర్ఫెక్ట్గా ఎంత ఇన్నర్ వర్క్ చేసుకున్నా ఏం చేసినా నేను ఇంకా ఇప్పుడు చాలా అంటే గోసేవాది అన్నీ చేసేసి వచ్చానండి. దేవుడి దయ వల్ల నాకు ఆ భాగ్యం ఇచ్చారు భగవంతుడు, హనుమంతుడు. అక్కడ నేను ఏది కోరలేదు, ఏమి అడగలేదు. నిస్వార్థంగా నాదేదో నేను సేవ చేసిన అంతే. అక్కడ చేసేసి వచ్చిన అంటే నా వర్క్లో మీరు డిఎఫ్ జెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా మీ వర్క్లో మీరు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు భగవంతుడు కంపల్సరీ అనేది మీకు కళ్యాణం ఉందండి. ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్య భర్తలు కాబట్టి ప్రేమికులు కాదు మీరు. ప్రేమికులు అంటే రోమియో జూలియట్ని తీసుకుందాం, వాళ్ళది విఫల ప్రేమ. అవునా? అది విఫల ప్రేమను తీసుకోను నేను. శివపార్వతులను తీసుకుందాం, ఒకరి కోసం ఒకరు తప్పించి కళ్యాణం చేసుకొని వాళ్ళు మనకి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు. మరి నేను వాళ్ళని తీసుకోకపోతే ఇంకెవరిని తీసుకుంటాం? అవునా కదా? మీరు చెప్పండి. ఇది మీకు కళ్యాణం అనేది ఉంది. ఓకేనా?
ఏ రాశి వాళ్ళు రిజిగ్నేట్ అవుతారు అక్క? అవును, మీకు ఎప్పటివరకు మీకు రీయూనియన్ అనేది ఉంది. 7th మంత్ లోపల తులారాశి వాళ్ళకైతే రీయూనియన్ అనేది ఉందండి. ఇంకా సింహరాశి వాళ్ళకైతే విపరీతమైన పరిస్థితి ఉంది. కాకపోతే ఎవరైతే కన్యరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళతో ఉంటారో వాళ్ళది పర్ఫెక్ట్గా పూర్వజన్మ భార్యాభర్తల అనుబంధం, దాని డౌట్ లేదు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి మీకు కుంభం అనే ఏదైతే ఉందో కుంభం రాశి వాళ్ళకి థర్డ్ పార్టీతోని మీ పర్సనల్లో ఎవరైతే మీ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ చాలా కష్టంలో ఉన్నారు. థర్డ్ పార్టీ పిండి పడేస్తుంది అనమాట. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని పిండి పడేస్తుంది. డిఎం అంటే శివతత్వం. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్త వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను నిన్న ఒక వీడియో చేసిన, దయచేసి అది చూడండి, మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? మీరు డిఎం మంచి ఎవరి వాళ్ళ పొజిషన్లో మంచిగా అంటే మీ ధ్యానం మీరు చేస్తున్నారు, మీ సోల్ లెవెల్లో మీరున్నారు, మీ హయ్యర్ లెవెల్లో మీరున్నారు. కానీ అక్కడక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు సేమ్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ సేమ్ పొజిషన్లో మీరు మీ గురించి డిఎం అయితే కంటిన్యూగా సేమ్ ఫస్ట్ పొజిషన్ ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. మీరు మాత్రం హయ్యర్ అయిపోయినారు. భగవంతుడు మీకు అందుకే మిమ్మల్ని మెచ్చి మీకు కళ్యాణం అనేది చేస్తున్నారు. దీంట్లో డౌటే లేదు. ఓకేనా? కళ్యాణం అనేది ఎవరికి అవుతుంది అక్క? అవును, ఇది కన్యరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళతోనున్న కన్యరాశి వాళ్ళకి కంపల్సరీ పెళ్ళి అనేది ఉంది. సింహరాశి కన్యరాశి కలిస్తే కళ్యాణం అనేది ఉంది. ఎందుకు? పూర్వజన్మ అనుబంధం. ఓకేనా? మళ్ళీ ఈవినింగ్ మీకు మంచి వీడియో పెడతానండి. మీరు దీనికి లైక్, సబ్స్క్రైబర్స్, నేను సబ్స్క్రైబర్ మీకు చెప్పినా కదా, సబ్స్క్రైబర్ ఎవరైనా ఎక్కువ అయితే సంతోషిస్తారో. కాకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండాలంట, యూట్యూబ్ వాళ్ళ డిమాండ్ ఉంది. సో మీరు వీలైనంత వరకు ఎవరైతే ఈ ఛానల్ చూసిన వాళ్ళు, ఈ రీడింగ్ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రెజిగ్నేట్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే దీంట్లోనే ఉంటుంది థమ్స్ అప్. నేను మీకు చెప్పినా కూడా నాకు థమ్స్ అప్ అంటే ఇష్టము. ధ్యానంలో ఉన్న వాళ్ళు ఏమీ తాగొద్దు, టీ, పెరుగు, లస్సీ తప్ప ఏం తీసుకోవద్దు. అయినా సరే నేను ఈ మధ్య అది కూడా తీసుకుంటలేను, థమ్స్ అప్ అనేది. సో నాకు మీ థమ్స్ అప్ అనేది కావాలి, నాకు మోటివేషన్ ఇవ్వండి. ఎందుకంటే నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ మీరే. నేను ముందే చెప్పిన, నాకు ఎవరు లేరు, 2 పిల్లలు, నా హస్బెండ్ చిన్నపిల్లలాగా చూసుకుంటాడు. కాకపోతే డిఎం అంటే నాకు చాలా ప్రేమ. నా డిఎం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇవన్నీ వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళాలా ఏంటి అనేది కూడా భగవంతుడికి నేను సరెండర్ చేసేసిన. ఇప్పుడు భగవంతుడికి సరెండర్ చేసేసి నేను ఇది నా సోల్ పర్పస్ మిమ్మల్ని నడిపించడం నా ధ్యేయంగా పెట్టుకున్నాను. సో మీరు లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయగలరని మీకు వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంతో ప్రేమించి, ఎంతో ఆదరించి, ఇన్ని లైక్స్, ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇన్ని కామెంట్స్, షార్ట్స్ కూడా ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారు మీరు. అబ్బా, నిజంగా చెప్పాలంటే ఐ లవ్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరికీ, నా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరికీ. అక్కలు ఎవరు లేరు, అందరు చెల్లెళ్ళే. నాకంటే పెద్దవాళ్ళు కూడా నాకు చెల్లెళ్ళే. ఎందుకంటే మీరు అక్క అని అంటారు కదా నన్ను, అందుకని. కొంతమంది అమ్మ అని పిలుస్తున్నారు, అమ్మ అని పిలవకండి నాకు. ఎందుకంటే మీరు అమ్మ అని పిలిస్తే మీరు ఏవైతే లోపల ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోలేరు. అక్కకైతేనే కదా చెప్పుకుంటాము, అవును కదా, అందుకని. ఓకేనండి. హ్యాపీ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ. హ్యావ్ ఏ గ్రేట్ సండే అండ్ అమావాస్య సండే. నైట్ జాగరం చేయకండి, జాగరం చేస్తే కనుక ధ్యానం చేయండి. ఓకేనా? ఐ విష్ యూ గుడ్ లక్. రీయూనియన్ ఉంది కదా, పెళ్ళి కూడా ఉంది, అందుకని.